సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు ఓపెన్గా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించారు. టీడీపీ కూటమికి ఓటు వేయాలంటూ ఆయన నిన్న కొన్ని వీడియోలు చేసినటువంటి నేపథ్యంలో వాటి మీద వైసీపీ నేతలు స్పందించారు. గుంట నక్కలన్నీ ఒక్కటయ్యాయి. సో మెగాస్టార్ చిరంజీవి గారి కమెంట్స్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా వైసీపీ నేతలు స్పందించినటువంటి నేపథ్యంలో అసలు మెగాస్టార్ చిరంజీవి గారి ప్రభావం వైఎస్ఆర్సీపీ మీద ఏ రకంగా పడబోతోంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారుతూ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు టీడీపీ కూటమికి ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేశారు. టీడీపీ అభ్యర్థులకి అంటే టీడీపీ కూటమిలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఓటేయమని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది మెగాస్టార్ చిరంజీవి గారి కమెంట్స్ పట్ల స్పందించడం జరిగింది. గుంట నక్కలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఒక్కటయ్యాయి అంటూ కూడా వాళ్ళు స్పందించడం జరిగింది. ఏంటి మేడం ఈ ప్రభావం రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఏ రకంగా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? అంటే డెఫినెట్గా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రభావం కొంత ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే సజ్జల గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉలిక్కి పడ్డారు. ఉలిక్కి పడటంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ కామెంట్స్ చూస్తే సజ్జల గారు చేసే కామెంట్స్ ఏంటంటే ఆయన అభద్రతా భావానికి అంటే వాళ్ళ పార్టీ నాయకులు మెగాస్టార్ గారు ఎంటర్ అయ్యారు అనేసరికి కొంచెం అభద్రతా భావానికి గురి అయ్యారు. ఆయన ఇంతకుముందు రాజకీయాల్లో కంటిన్యూ చేశారా చేయలేదా వెనక్కి వెళ్ళిపోయారా అనేది పక్కన పెడితే డెఫినెట్గా ఆయన ప్రభావం ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారు పాలిటిక్స్కి నాట్ సూటబుల్. కొంచెం ఆయన సౌమ్యుడు, కొంచెం ఎవరిని నొచ్చుకోకుండా సాఫ్ట్గా మాట్లాడే వ్యక్తి. సో అలాంటి సచ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ విల్ నాట్ ఫిట్ ఇన్ కరెంట్ పాలిటిక్స్. సో అందుకే పాపం ఆయన సైడ్ అయ్యారు. కానీ ఆయన సైడ్ అయినంత మాత్రాన ఆయన ప్రభావాన్ని తగ్గింది అని అనుకోవడానికి లేదు. ఈ రోజుకి చిరంజీవి కనిపిస్తే అసలు పట్టుకోవడం కష్టం, అభిమానులు కానీ ఎవరినైనా కూడా. అది పక్కన పెడితే వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ములకు ఉండేటువంటి అనుబంధం రాజకీయాలకు అతీతంగా ఆయన ఏంటంటే తన తమ్ముడు కష్టపడుతున్నాడు పవన్ కళ్యాణ్. కిందటిసారి ఎలక్షన్స్లో ఒక్క సీట్ ఎవరికో వచ్చింది, తర్వాత అతను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. సో పట్టు వదలని విక్రమార్కుల్లాగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గెలిపించకపోయినా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను ప్రజల తరపున, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలని అన్యాయాల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను అంటే వెనకడుగు వేయనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అది మనం అందరం అప్రిషియేట్ చేయాలి. సో ఇటువంటి సందర్భంలో నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తున్నారు ఎలియన్స్ తోటి. ఒక అన్నగా రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగాలి, రాష్ట్ర ప్రజల అన్యాయానికి గురి కాకూడదు, రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు ఉండాలి, అన్ని రకాలుగా ఆలోచించి ప్రధానంగా ఆయన తమ్ముడు కష్టపడుతున్నాడు. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వరల్డ్ వైడ్ ఇమేజ్, వెరసి ఏంటంటే ఈ రోజున చిరంజీవి గారు బయటకు వచ్చి మద్దతు తెలిపినటువంటి అంశం. మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? మీకేంటి ప్రాబ్లం? మీకేంటి బాధ? గుంట నక్కలు అని మాట్లాడుతున్నారు. నానా జాతి మనుషులు ఇష్టం వచ్చినట్టు భాషా ప్రయోగం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏంటంటే చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా ఆయన నిజాలే మాట్లాడుతున్నట్టు, ఆయన అసలు ఇంకా ఏది స్వచ్ఛందంగా ఉన్నట్టు మాట్లాడాలనే ప్రయత్నంగానే ఆయన తపనగానే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆయన వాడిన భాష ఆయన మనస్తత్వానికి ప్రత్యక్షంగా తెలియజేస్తుంది. మీరేముంది ఓకే మెగాస్టార్ చేశారు, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అంత చీప్గా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మెగాస్టార్ గారిని గుంట నక్కలు అందరినీ కలిపి మాట్లాడతాం. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, మీరు ఎవరిని ఏమి అనరు. వస్తే వచ్చారులే, మద్దతు తెలిపితే తెలిపారులే, విజయం మనదే అనుకునే ధైర్యం మీలో లేదా? మీలో ఆ కాన్ఫిడెన్స్ లేదా? ఎందుకు ఉలికి పడుతున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? అందులో నుంచి వచ్చినటువంటి చీప్ డైలాగ్స్,
సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడే మాటలు, ఆయన ఎప్పుడు అలాగే మాట్లాడతారు. సో ఓకే, ఆయన మాటలను పెద్ద లెక్కల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ డెఫినెట్గా మీరు అన్న పాయింట్కి వస్తే కనుక ప్రభావం అనేది ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది, ఎస్పెషల్లీ గోదావరి జిల్లాల్లో అటు సైడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయన పుట్టిన ఊరు. ఆయన కొంతమంది ఎట్లా ఉంటారంటేనండి, ఒక ఓట్ బ్యాంకింగ్ కంపల్సరీ టీడీపీకి ఉంటుంది, కొంత కాంగ్రెస్కి ఉంటుంది, కొంత వైఎస్ఆర్సీపీకి, కొంత ఫిక్స్డ్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, కొంతమంది తటస్థులు ఉంటారు. అంటే అసలు గోదావరి జిల్లాలో చిరంజీవి గారి ప్రభావం అంతగా ఉండదు. గతంలో డైరెక్ట్ గా ఆయన పోటీ చేసినప్పుడే 2009లో ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన చూసి ఓటేసే వాళ్ళు ఎవరు లేరు అంటూ కూడా వైసీపీ సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఓడిపోయి ఉండొచ్చు, కరెక్టే. కానీ మీరు ఓడిపోవడానికి ప్రభావం చూపించగలరేమో. చాలు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అక్కడ ఉన్న క్యాండిడేట్స్ ని ఓడించడానికి ఆయన ప్రభావం పనికొస్తుందేమో. ఈ యాంగిల్లో క్వశ్చన్ చెక్ చేసుకోండి మీరు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో గెలుపు ఓటములని చిరంజీవి గారు ఓడిపోయారు గెలిచారు అనేది పక్కన పెడితే, ఒక్క ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క ఓటుని ఒక్క ఓటు చాలు. సో అందులో ఇంకా అసలు డౌటే లేదు. సో అటువంటి సిచ్యుయేషన్ ఉన్న సందర్భంలో డెఫినెట్గా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రభావం ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అందులో ఆయన ఎక్కడా కూడా నిన్న మాట్లాడినప్పుడు చాలా హుందాతనంగా మాట్లాడారు. ఆయన ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని, ప్రభుత్వాన్ని కించపరచలేదు. నెగిటివ్ కామెంట్స్ అంటే లో లెవెల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలు సపోర్ట్ చేస్తూ వీళ్ళకి ఓటు వేయండి, వీళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తారు, ఆ నమ్మకం నాకుంది అనేటువంటి కామెంట్స్ మాత్రమే చేశారు. కానీ ఎక్కడ అసలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్లుగా, అసలు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నట్లుగా ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఎగ్జాక్ట్లీ, అది ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం. అదే అంటున్నా, మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిఫలింపజేస్తుంది. నేను అదే చెప్తున్నా. సజ్జల గారు మాట్లాడిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిఫలింపజేస్తున్నాయి. మెగాస్టార్ గారు మాట్లాడిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిఫలింపజేస్తున్నాయి. సజ్జల గారు అండ్ టీం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ వల్లనే ఫర్గెట్ అబౌట్ అపోజిషన్ పార్టీస్, మీ ప్రవర్తన వలన, మీ భాష వలన, మీ ప్రభుత్వం, మీ పార్టీ చేసే అక్రమాల వల్లనే మీరు ఓడిపోతారు. వాళ్ళు సెల్ఫ్గా గోల్ తీసుకుంటున్నారు. ఎలా ఉందంటే దేర్ సిచ్యుయేషన్ ఇస్ ఎ ప్రికేరియస్. ముందెళ్ళినా వెనక్కి వెళ్ళినా కూడా డేంజరస్ పొజిషన్లో ఉన్నారు. దాన్ని కాపాడుకోవడం కోసం ఇలాంటి మాటలు తప్పితే. అనకాపల్లి లోక్సభ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నటువంటి సీఎం రమేష్ గారికి ఆయన సపోర్ట్ చేశారు, మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి నాయకులు రావాలి, ఇటువంటి నాయకులు వస్తే గెలిస్తే రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది అంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి అనకాపల్లిలో నిజంగా సీఎం రమేష్ గారు గెలుపు ఖాయమా అంటే ఏం చెప్తారు? ఇది ఇంకా 20 days ఉందండి ఎలక్షన్స్. సో డెఫినెట్గా ఏంటంటే ఛాన్సెస్ ఆర్ బ్రైట్. కాకపోతే లాస్ట్ 3-4 daysలో పొలిటికల్ పార్టీస్ వేసే స్ట్రాటజీస్, పోల్ మేనేజ్మెంట్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది షేప్. అది ఎవరు ఎంత పవర్ఫుల్గా ఎత్తులకి పై ఎత్తులేస్తారో, ఏ విధంగా మెయింటైన్ చేస్తారో, ప్రజల దృష్టిని ఏ విధంగా తమ వైపుకి లాక్కుని ఓటుగా కన్వర్ట్ చేసుకుంటారనేది పొలిటికల్ స్ట్రాటజీస్ చేసే అటువంటి ఆ పొలిటికల్ బ్రెయిన్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది ఆ లాస్ట్ 3-4 days డిసైడ్ చేస్తాయి. అది ఏది ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ది. కొంతమంది ఫిక్స్డ్గా డిసైడ్ అయిపోతారు, నేను టీడీపీకి వేస్తాను, నేను దీనికి వేస్తాను, దానికి వేస్తాను. కొంత డబ్బు ప్రభావం ఉంది అనేది కాదనలేని సత్యం. సో డబ్బు ప్రభావం ఎవ్రీ వీక్లీ చేంజ్ అయిపోతుంది సినారియో. పొలిటికల్ ఎవరు వస్తారు ఏంటి అనేది ఎవ్రీ వీక్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్. సో ఇటువంటి సిచ్యుయేషన్లో గెలుస్తారా గెలవరా అనేది పక్కన పెడితే, పోల్ మేనేజ్మెంటు, మీ డెసిషన్ మేకింగ్, ప్రజల్ని అట్రాక్ట్ చేయడం, మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినవి మీరు ఎంతవరకు ప్రజలకి కమ్యూనికేట్ చేసి వాళ్ళల్లో నమ్మకాన్ని కలిగించగలరు, ఇవన్నీ కూడా అంటే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్. మేము ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తాం మీకు, ప్రజల కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయడం, డబ్బు,
ఈ వెరసి ఇవన్నీ డిసైడ్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. అది సో డెఫినెట్గా ఏంటంటే ఒక మెగాస్టార్ గారు డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ వైపుగా వెళ్ళాలి, నేను అందుకు సపోర్ట్గా వస్తున్నందుకు మెగాస్టార్ గారిని అభినందించాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎవరిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని చీప్గా ఎక్కడా కూడా ఆయన కామెంట్ చేయలేదు, అది కూడా ఆయన అభినందించాల్సినటువంటి అంశం. ఆయన మంచిగా ఒక ఇంటలెక్చువల్ లాగా సపోర్టివ్ స్టేట్మెంట్స్ అనేది ఇష్యూ చేశారు. సో వీళ్ళైతే ఉలిక్కి పడతారు, డెఫినెట్గా భయపడతారు, కంగారు పడతారు, నో డౌట్ ఆన్ దట్. కాకపోతే ఏంటంటే భవిష్యత్తులో ఆయన ఏమన్నా సినిమాలు తీస్తే కనుక నాకు స్ట్రాటజీస్ ప్రకారం కూటమి వస్తుందని అందరూ అంటున్నారు ప్రభుత్వంలోకి. ఒకవేళ వస్తే పర్వాలేదు, లేకపోతే కక్ష సాధింపు చర్యలు, రివెంజ్ పాలిటిక్స్, పర్సనల్గా గ్రడ్జ్, రివెంజ్, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులకు ఉన్నటువంటి స్వతహాగా వచ్చినటువంటి లక్షణాలు. సో భవిష్యత్తులో అలా ఏమన్నా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉండొచ్చు మెగాస్టార్ గారిని. అఫ్ కోర్స్ ఆయన ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరు అనుకోండి. ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్, నో డౌట్ ఆన్ దట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.